పెద్దపల్లిలో జరిగిన మంత్రుల సభ కేవలం ఆడంబరాల కోసమే తప్ప మహిళలు చేసిందేమీ లేదన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికి వదిలేసిందన్నారు. మంత్రుల పర్యటనల సందర్భంగా పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేయడం దారుణమన్నారు. పెద్దపల్లిలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, హత్యలతో శాంతి భద్రతలు క్షీణించాయంటున్న దాసరి మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్ణాలు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేడు పెద్దపల్లి జిల్లాలో కూడా ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో కూడా అర్ధరాత్రి నుండి కూడా నిన్న రాత్రి 10 గంటల నుండే కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సమీప పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇంతకీ అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట పెద్దపల్లిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూడవచ్చు బీఆర్ఎస్ నేతలపైన ఈ యొక్క అక్రమ అరెస్టులు ఎట్లా చూడవచ్చు? అసలు లా అండ్ ఆర్డర్ ఉందనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? ఈరోజు జరిగినటువంటి ముగ్గురు మంత్రుల సభ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ముగ్గురు గౌరవ మంత్రివర్గ పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీ నీడను మీరే చూసి భయపడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తిస్థాయి ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు, వరి నాట్లు ఎండిపోతున్నాయంటూ కూడా ప్రశ్నించినటువంటి నేతలను అక్రమ అరెస్టులు, గతంలో కూడా పలు సమస్యలపైన ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ నేతలను ఈ యొక్క అక్రమ అరెస్టులను అసలు ఎట్లా చూడవచ్చు? ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎండగట్టినప్పుడు, ఆ తప్పిదాలని మరి విమర్శించినప్పుడు వారి మీద ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతో వారిని ఏదో ఒక రకంగా వారిని ఇబ్బంది పెడుతూ ఏదో ఒక సందర్భంలో అరెస్ట్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ముగ్గురు మంత్రుల సభ నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటూ కూడా చేయడం జరిగింది. మహిళలు, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఏమనుకుంటున్నారు? ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా సమైక్య సంబరాలు, దీంట్లో ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది చెప్తూ వాళ్ళు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నట్టు సందర్భంలో మరి ఎంతమందికి రైస్ మిల్లులు పెట్టించారు, ఎంతమందికి మెగావాట్ పవర్ స్టేషన్లు పెట్టిస్తూ ఉన్నారు, ఎంతమందికి మీకు వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కేవలం మొత్తం జనాభాలో లెక్క పెడితే 0.1% కూడా కాదు. కానీ కొద్ది మందికి మాత్రం ఇచ్చి మేము మహిళలందరికీ మేలు చేస్తున్నాం అని చెప్పడం అనేది ఇది కేవలం బూటకమైనటువంటి విషయం. ఇది కానీ ఇప్పటికి కూడా మభ్య పెడతా ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవంగా మీరు ఏవైతే వాగ్దానాలు చేసినారో వాటిని ఆ మహిళా లోకానికి అందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఇదే పెద్దపల్లికి వచ్చినటువంటి సందర్భంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు నూతనంగా మంజూరు చేశామన్నారు. కానీ క్రైమ్ రేట్ చూస్తే ఎట్లా ఉంది పెద్దపల్లిలో? ఏమనుకోవచ్చు, మనం ఏ విధంగా ఆలోచించవచ్చు? ఈరోజు ఏదైతే ముగ్గురు మంత్రులు వచ్చి మహిళల్ని మోసం చేయడానికి మరొకసారి పెద్దపల్లికి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చి మోసం చేసిపోయాడు పెద్దపల్లిని. మళ్ళీ ఈరోజు మంత్రులు కూడా వచ్చి గదే మోసం ముచ్చట్లు చెప్పిపోయారు. ఎందుకు వచ్చారు? మహిళలకు ఏదో పథకాలు ప్రకటిస్తామని పోయారు. ఏం ప్రకటించినావు నువ్వు? 18 నెలలు అవుతుంది, 45,000 రూపాయలు ఈరోజు ప్రతి మహిళకు కూడా నువ్వు ఉద్దరపడ్డావు. కానీ మీ పర్సంటేజ్లు మాత్రం తీసుకుంటూ బరాబర్ నడుస్తుంది. సీతక్క ఏడికి పోతే ఆడికి అరెస్ట్. మొన్న ములుగుపోయింది. అక్కడ ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈడికి వస్తే కూడా సీతక్క వచ్చిందంటే అరెస్ట్ల పర్వం. వీళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాదు. స్కూటీలు ఇస్తామన్నారు, 2,500 రూపాయలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టును కూడా బంద్ చేశారు. గతంలో అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేటోళ్ళు, అవి కూడా బంద్ చేశారు. కాబట్టి వీళ్ళు మహిళల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వమే తప్పితే ఎక్కడ కూడా మహిళలకు చేయుతనిచ్చే ప్రభుత్వం కాదు. ఇవి సంబరాలు కాదు, వాళ్ళ ఆడంబరాలు. ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారు. అడ్డు తలుగుతాం, అడ్డుకుంటాం, మా నిరసన వ్యక్తం చేస్తాం. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ పెద్దపల్లి ఉద్యమాల గడ్డ అని చెప్పేసి మరొకసారి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి ఈరోజు జరిగినటువంటి ముగ్గురు మంత్రుల పర్యటన కేవలం ఆడంబరాలు తప్ప మహిళలకు చేసింది ఏం లేదు. ఇలా మహిళలకు ఏం చేయకుండానే ఇలా ఆడంబరాలకు కేవలం సభలను నిర్వహించుకోవడం తప్ప వాళ్ళ మహిళలకు చేసింది ఏం లేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి.